పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి వేరే పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే జనసేన పార్టీ అధ్యక్షులు, నటులు పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా హరిహర వీరమల్లు విడుదలైంది. న్యూస్లో చూశాను, ఎవరో చెప్తుంటే టికెట్ 800 రూపాయలు పెట్టారు అని. అంతకన్నా ఎక్కువ కూడా థియేటర్లోనే తెలియదు కానీ నాకు 800 రూపాయలు రేటు పెట్టారు టికెట్కి అని ఒక సినిమా చూసి వచ్చిన ఆయన బయట అడిగితే చెప్తున్నారు విలేకరులతో. అది ఏ ఊరో ఏ థియేటరో మరి. అంతకన్నా ఎక్కువ పెట్టారో లేదో నాకు ఐడియా లేదు. 800 అనేది మాత్రం ఒక అభిమాని చెప్పిన మాట. అభిమానం లేకపోతే చూసిన సహజమైనటువంటి సినిమా అభిమానం, పవన్ కళ్యాణ్ అభిమానం, ప్రేక్షకులు ఏదైనా కావచ్చు. 800 రూపాయల టికెట్ ఒక సినిమాకి పెట్టడం అంటే అది వ్యాపారం అవుతుందా, ఏమవుతుంది? ఎలాంటి సందేశాన్ని ఇచ్చి, ఎలాంటి చిత్రాన్ని చూపించి 800 రూపాయలు ఆశిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు? అది నాది కాదు కదా, నిర్మాతకి వెళ్ళే డబ్బులు ఆయన ఇష్టం కదా అనుకుంటే నిర్మాత యొక్క వైఖరి ఎందుకు ఖండించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? 800 రూపాయల టికెట్ ధర పెట్టడం సరైందా కాదా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి 800 రూపాయలు పెట్టి ఒక సినిమా ఎంతమంది చూడగలుగుతారు ఈ రాష్ట్రంలో? ఒక సినిమాకి 2.5 గంటల సినిమాకి 800 రూపాయలు చూడటం అంటే ఎంతమందికి రోజువారీ ఆదాయం అంత ఈ రాష్ట్రంలో? 800 రూపాయలు రోజువారీ ఆదాయం లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎందుకు విలువలు వదిలేసిన తర్వాత, లెక్కపత్రం లేకుండా పోయిన తర్వాత అవగాహనతో కాకుండా ఆధిపత్య ధోరణితో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత, రాజకీయ ధోరణితో కాకుండా రాజకీయ ధోరణితో ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత 50,000 రూపాయలు పెడితే పోయేది టికెట్. అయితే ఒక టికెట్ 1,00,000 రూపాయలు అనగానే కొద్దిమంది చూసినా కానీ సరిపోయేది కదా, డబ్బులు వచ్చేసేయి. వ్యాపారం అనుకున్న తర్వాత 50,000 1,00,000 రూపాయలు అని అంటున్నా అంటే వ్యంగ్యంగా అంటున్నా అనుకోవాల్సిన పని లేదు. 800 రూపాయల టికెట్ పెట్టడం అంటే అర్థం ఏంటి? లైవ్లో చెప్తున్నమాట చూసిన ప్రేక్షకుడు, వెళ్ళిన ప్రేక్షకుడు, పవన్ కళ్యాణ్ గారి ధోరణి ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఇది వ్యాపారం అవుతుందో కాదో, ఎలాంటి రాజకీయం, ఎలాంటి ప్రజాసేవ, ఎలాంటి సందేశాన్ని చేయదలుచుకున్నారో ఆయన చెప్పాలి. హానికరమైనటువంటి ధోరణులు పెంచి పోషిస్తే అదే హానికరమైన ధోరణులు తిరుగుటప్పాలో మనకు వస్తాయి. గోడ కొట్టిన బంతి వేగంగానే అదే వేగం వెనక్కి వస్తుంది. మనం ఏమి ఇచ్చామో సమయం అదే వస్తుంది. ఏమి వదలుచుకున్నారో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. అదే సమాజం చూస్తుంది కనుక కమ్యూనిస్ట్ని వదిలేను, కమ్యూనిస్ట్ చెప్పడం వదిలేను.